కనిపిస్తున్న పర్సన్ ఎంతమంది గుర్తున్నారు? ఒకప్పుడు 90s కిడ్స్‌లో అంటే ఆ ఎరాలో ఏ సినిమాలో అయినా కూడా ఒక అత్త క్యారెక్టర్ కానీ, ఒక అమ్మ క్యారెక్టర్ కానీ, ఒక అక్క క్యారెక్టర్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎవరైనా ముందు వరుసలో ఉంటారంటే ఖచ్చితంగా సుధా గారి పేరే వినిపించేది. ప్రతి ఒక్క సినిమాలో ఖచ్చితంగా సుధా గారు ఉండేవాళ్ళు. అది హీరోకి తల్లి క్యారెక్టరా, అక్క క్యారెక్టరా, ఈ విధంగా అత్త క్యారెక్టరా, ప్రతి ఒక్క సినిమాలో మాత్రం డెఫినెట్లీ సుధా గారు మాత్రం కనిపించేవారు. అయితే ఇప్పుడు ఏంటంటే దాదాపుగా ఏ సినిమాలో కూడా కనిపించట్లేదు. అసలు కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే చాలామంది స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టులా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే ఉన్నటువంటి వీళ్ళ పరిస్థితి మాత్రం చాలా దీనంగా మారిపోయింది. వీళ్ళకి అవకాశాలు మాత్రం తగ్గిపోయాయి. అయితే రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అక్కడ మాట్లాడారనమాట. అక్కడ ఉన్నటువంటి యాంకర్ క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ అందరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు, వాళ్ళ వల్ల మీకు ఛాన్సెస్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు, అందులో ఇంతవరకు నిజం ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు తను మాత్రం అంటే ఆ విధంగా అయితే నేను చెప్పను, మా క్యారెక్టర్లకి మాకు ఖచ్చితంగా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, సపరేట్ స్పేస్ కూడా ఉంటుంది, ఎందుకంటే నాలాగా ఎవరు కూడా చేయరు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో దీన్ని చాలామంది కూడా యాటిట్యూడ్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనము శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గారి తల్లి పాత్ర కోసం కూడా నన్ను అడిగారు, కానీ నేను ఆ పాత్ర గురించి తెలుసుకున్న తర్వాత మొక్క మీద నేను చేయను అని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే ఆ పాత్రకి అందులో అసలు ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు ఆ సినిమాలో మొత్తం కూడా చూసుకుంటే మహేష్ బాబు గారి తల్లి క్యారెక్టర్ జస్ట్ ఏదో స్తంభం లాగా నిలిచి ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా నిల్చోవడానికి నేనైతే ఏంటి, ఎవరైతే ఏంటి, చిన్న ఆర్టిస్ట్ని కూడా తీసుకొచ్చి పెట్టొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో నేను ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినా కూడా అది 1 నిమిషమైనా 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా కూడా నా పాత్రకి సర్టైన్ ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. సో ఆ పాత్ర ఇంపార్టెన్స్ ఉంటే నేను చేయగలుగుతాను. సో అది నా ఒక ఫ్యాంటసీ. సో దాన్ని మీరు యాటిట్యూడ్ అనుకుంటారా, ఏమనుకుంటారా, అది మీ ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరి ఏం చేస్తున్నారనే విధంగా చెప్పినప్పుడు ఇంకా చిన్న చిన్న వెబ్ సిరీస్ కానీ అప్పుడప్పుడు వచ్చినటువంటి అవకాశాలు చేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా చెప్పారు. బట్ ఒకప్పుడు ఎంత స్టార్ హీరో అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు అయినా కూడా వాళ్ళ సినిమాలో నా పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటే మాత్రమే చేస్తానని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారనమాట. సో ఈ విధంగా ఆలోచించే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మాకు డబ్బులు ఇస్తారు కదా, ఏ క్యారెక్టర్ అయితే ఏముంది మేము చేసేస్తామని చెప్పేసి వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. బట్ ఈ విధంగా మా పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తాము, ఎంత డబ్బులు ఇచ్చినా, ఈవెన్ ₹1,00,00,000 ఇచ్చినా కూడా నేను మాత్రం ఆ క్యారెక్టర్ చేయను అని చెప్పేసి స్వయంగా చెప్పారనమాట. సో అది వాళ్ళ వర్క్ మీద వాళ్ళకున్నటువంటి డెడికేషన్, వాళ్ళ పాత్ర మీద వాళ్ళకున్నటువంటి ఆ ఒక ఇంపార్టెన్స్ ఆ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా చాలామంది ఆర్టిస్టులు కూడా ఇప్పుడు రావడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా నేను పోల్చుకోలేను. ఖచ్చితంగా నేను చాలా సపరేట్ అనమాట. నా పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, నేను ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానంటూ సుధా గారు చెప్పారు. సో ప్రజెంట్ ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది.